2024 ఎన్నికల్లో ఏపీలో ఊహించిన వారికి సీట్లు లభించాయి. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కిద్దామని చంద్రబాబు ఎన్నికల్లో కొత్త వారికి సీట్లు ఇస్తే మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. దానికి ఉదాహరణ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. అనంతపురం జిల్లాలోని అర్బన్ నియోజకవర్గంలో ఆయనకు సీటిచ్చి గెలిపిస్తే తన ప్రవర్తనతో వివాదాలకు ఆజ్యం పోశారని పార్టీకి అందుతున్న సమాచారం. అనంతపురం అర్బన్ టికెట్ ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుపాటికి ఇచ్చారు. ఎమ్మెల్యేగా అందరినీ కలుపుకుపోవాల్సిన బాధ్యత ఈయన మీద ఉంది. అలా కాకుండా పార్టీలో సీనియర్ అయిన ప్రభాకర్ చౌదరి పైన విమర్శలు చేయడంతో ఇద్దరి మధ్య అగ్గిపొల వేస్తే బగ్గుమనే పరిస్థితి కూడా ఏర్పడింది. ఎమ్మెల్యే తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పులు తెచ్చారని తెలుగుదేశం వర్గాలైతే చెప్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2014లో రాప్తాడు మండలం బండమేదపల్లి నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి 535 ఓట్ల మెజార్టీతో గెలిచారు వెంకటేశ్వర ప్రసాద్. 2014 నుంచి 2019 వరకు రాప్తాడు ఎంపీపీగా పనిచేశారు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అనంత వెంకటరామిరెడ్డి పైన 23,023 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయన వివాదాస్పదంగా మారారు. జూనియర్ ఎన్టీఆర్ పైన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన దగ్గుపాటికి చంద్రబాబు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి నోరు అదుపులో పెట్టుకోవాలి, కానీ ఏది పడితే అది మాట్లాడితే చివరకు ఇలాగే అవుతుంది. ఫ్యాన్స్కి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. చంద్రబాబుతో తిట్లు తినాల్సి వచ్చింది.